అమీర్పేట్లో అగ్ని ప్రమాదానికి కారణాలు ఏమిటి? మొదట మంటలు ఎక్కడి నుంచి వచ్చాయి? బిల్డింగ్ బ్యాక్ సైడ్ లో ఉన్న హర్ష మెస్ చిమ్నీనే దీనికి కారణమా, లేకుంటే నిర్లక్ష్యమే నిప్పు రాజేసిందా? నిప్పు వెనుక అసలు నిజాలేంటి? అమీర్పేట్లోని కమర్షియల్ కాంప్లెక్స్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 14 షాపులు బుగ్గిపాలయ్యాయి. ఫైర్, పోలీస్ టీమ్స్ సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు, కానీ ప్రమాదానికి కారణాలపై రచ్చ రాజుకుంది. హర్ష మెస్ వాళ్ళ త్రూ కూడా షార్ట్ సర్క్యూట్ కూడా అయింది. మాన్యువల్ గా ఇప్పుడు హర్ష మెస్ వాళ్ళ ఎగ్జాస్ట్ ఏది ఉందో వాళ్ళు కంప్లీట్గా మీరు చూడొచ్చు, అక్కడ నుంచి విజువల్ తీసుకోవచ్చు. అది మా షాప్లకే ఉంది. సో దానివల్ల ఆ పొగ ఇళ్ళకి రావడం వల్ల ఆ వేడికి ఈ మీన్ వల్ల ఇదైతే కరెంట్ ఫ్లక్చువేట్ అవ్వడం, అప్ అండ్ డౌన్ అవుతుంది. ఈ లో కరెంట్ వల్ల, హై కరెంట్ వల్ల వైర్స్ కూడా కంప్లీట్ అప్పుడే మారుతుంది. ఈ పొగ మ్యాచ్ అయ్యి కంప్లీట్ ఫైర్ ఎగ్జిస్ట్ అక్క దగ్గర ఉండే తన చేతితో ఒక లేడీగా తన మేనేజ్ చేసింది. అప్పటికి ఎంప్లాయీస్ని కాపాడుకోవాలా, తన షాప్ని కాపాడుకోవాలా తెలియని సిచ్యువేషన్లో ఒక 20 minutes తను పోరాడింది లోపల. ఇది మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఈరోజు దాదాపు 2 years దాకా వాళ్ళ ఆస్తి నష్టం అయ్యింది. గతంలో చిన్న ప్రమాదం జరిగిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు తమపై నిందలు వేయడం సరికాదన్నారు హర్ష మెస్ పార్ట్నర్ విజయ్ కుమార్. తమ మెస్ కాంప్లెక్స్ వెనక వైపు ఉంటే మంటలు కాంప్లెక్స్ ముందు భాగం నుంచి వచ్చాయని వీడియో రిలీజ్ చేశారు. వాళ్ళు అనగానే సరిపోదు కదా సార్, ప్రూఫ్స్ ఉండాలి. ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది. నా దగ్గర సీసీ ఫుటేజీలు ఉన్నాయి. యాక్చువల్గా ఆ ఫైర్కి మా మెస్కి ఎటువంటి సంబంధం లేదు. కిచెన్లో ఎటువంటి ప్రమాదం జరగలేదు. మా వల్ల జరిగిందని చెప్పి బ్రైట్ ప్రోపగండా మా మెస్ మీద చేస్తున్నారు. చిమ్నీ డైరెక్షన్ వాళ్ళ షాప్ కల్లే లేదు. నిప్పు వెనుక అసలు నిజాలేంటో తేల్చడానికి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మెట్రో పిల్లర్కు ఆనుకునే అగ్ని ప్రమాదం జరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. పిల్లర్ను పరిశీలించారు.